రే కిషోర్, రేపు వీకెండ్ కదరా, అవుటింగ్కి ఎక్కడికన్నా వెళ్దామా? సరేనా వెళ్దాం. ఎప్పుడే వర్క్ టెన్షన్స్ అయినా అలాగా మన ఫ్రెండ్స్ని కూడా పిలిచి హరిహరను ప్రేమని. హూ ఇస్ హీ? ఇంత ఎండలో ఆయన ఏం చేస్తున్నారు? హీ ఈజ్ అ ఫార్మర్. ఓ, ఫార్మరా? ఏం చేస్తుంటారు వీళ్ళు? మనం తినే రైస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ ఫార్మర్సే పండిస్తారా. అంకుల్, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ నేను వ్యవసాయం చేస్తున్నాను నాన్న. మీరు తినే అన్నం మేమే పండిస్తాం. అదేంటి అంకుల్, మేము తినేవి వైట్ కలర్లో ఉంటాయి కదా. వీటినే శుభ్రం చేస్తే బియ్యంలా మారతాయి నాన్న. ఓ, ఇవి ఎలా అవడానికి ఎన్ని డేస్ పడుతుంది అంకుల్? సుమారుగా 4 మాసాలు పడుతుంది నాన్న. మీరేమిటమ్మా ఇలా పొలానికి వచ్చారు? ఇవాళ సండే కదా అంకుల్, మాకు హాలిడే. ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చాం మేము. ఈరోజు సండే కదా అంకుల్, మాకు హాలిడే ఉంది, మీకు హాలిడే లేదా? వ్యవసాయం చేసే వాళ్ళకి సెలవులు ఉండవు నాయన. 365 రోజులు పని చేస్తేనే పంట చేతికి వచ్చి మీ వరకు చేరుతుంది. వరి పంట ఉత్పత్తి రకాన్ని బట్టి పండుతుంది. దీనిలో మొదటిగా భూమిని దున్నడం, బురదగా చేసుకోవడం, చదును చేసుకోవడం, నాట్లు నాటడం, దుబ్బు కట్టడం, పక్వానికి రావడం, కోత కోయడం, కుప్పనూర్చడం వంటి పనులన్నిటితో విత్తనం రకాన్ని బట్టి 90 నుండి 180 రోజుల వరకు పడుతుంది. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక స్ఫూర్తి. క్షేత్రస్థాయిలో కృషి చేస్తూ ఖుషి చేసేది రైతన్న మాత్రమే. జై కిసాన్, జై భారత్. భల్డుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన, జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన, సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలలే. పదర పదర పదరా, నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా, ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. నీ కథ ఇదిరా, నీ మొదలిదిరా, ఈ పద